జగన్ రెడ్డి ఎక్కడ పుట్టాడో, ఎలా పెరిగాడో, ఏ స్కూల్లో చదివాడో, ఏ కాలేజీలో చదివాడో నాకు తెలిసి నాతో పాటు ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ తెలియదు. అందరికీ ఒకటే తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారని చెప్పని. చాలా సందర్భాల్లో ఇటీవల కాలంలో శాసనసభ లోపల ముఖ్యంగా నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్, తెలుసుకోండి అయిపోయి అని చెప్పని గట్టిగా ఘీంకరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అప్పటి నుంచి జనానికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇతను నిజంగా 10th క్లాస్ పాస్ అయ్యాడా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా, డిగ్రీ పాస్ అయ్యాడా అనే అనుమానాలు వచ్చినాయి. తండ్రి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయనకున్నటువంటి ఇల్లు కూడా అమ్మేద్దాం అనే పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డిని కాపాడినట్టు, ఆర్థికంగా ఆదుకున్నట్టు మనకు కొంతమంది చెప్పారు. దురదృష్టవశాత్తు మరి తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు ప్యాలెస్లో నా దగ్గర ఉంటే ఈ తొంటర పనులు చేస్తూ ఉంటాడు, అమెరికా పంపించినా కూడా అక్కడ చదువుకోకుండా పారిపోయి వచ్చాడు, ఇడుట్టి మిస్చివస్ ఫెలో అని చెప్పని అనేక సందర్భాల్లో మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. కూతురు కళ్ళు చూసినప్పుడు బాగానే ఉన్నాడు, తల్లి కళ్ళు చూసినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి వైపు చూసినప్పుడు ఛీ అని చెప్పని అంటాం మన సోషల్ మీడియాలో చూసాం. అంటే ఇతనంటే రాజశేఖర రెడ్డికి ఏమాత్రం కూడా ఇష్టం లేదంటే ఇతని బిహేవియర్ అట్టంటే. 10th క్లాస్ పేపర్ కూడా దొంగతనం చేసి పేపర్లో అమ్ముకున్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి. అంటే పుట్టుకతోనే దొంగ బుద్ధులు రావు, కానీ పెంపకంలోనే ఏదో తేడా కనిపిస్తుంది. దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు, చిన్న చిన్న నేరాలు చేయడానికి చిన్నప్పుడే అలవాటు పడ్డాడు. లేకపోతే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత శవాన్ని అక్కడ పెట్టుకొని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పని అందరి దగ్గర సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి? అందరూ ఆశ్చర్యపోయారంట ఆ రోజు. అరే, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, మన నాయకుడు చనిపోయాడు, మన ప్రాణం చనిపోయింది, ఇక ఎలా మన బతుకులు అని చెప్పని ఒకవైపు మంత్రులు అనుకుంటుంటే అసలు ఏమాత్రం కూడా బాధ లేకుండా, ఏమాత్రం కూడా వేదన లేకుండా హాయిగా నేను ముఖ్యమంత్రి కావాలి, తండ్రి యొక్క మరణం అవకాశం ఆయనకి. ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు. కొడుకు తండ్రి చనిపోతే బాధపడాలి, బాధపడకుండా సంతకాలు తీసుకుంటా ఉన్నాడు. ఇక ఆ తర్వాత సానుభూతి పొందాలని చెప్పని ఓదార్పు యాత్రలు అవి కూడా ఎట్లా చేశాడు మనందరూ తెలుసు. తలంటు పోసి వాళ్ళకి ముద్దు పెట్టాడు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టాడు. ఎంత ప్రేమో, దొంగ ప్రేమలు వలకబోసాడు ఓదార్పు యాత్రలు చేసి. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసియా వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేసిన తర్వాత ఒక పార్టీ పెట్టి 2014లో ఓడిపోయాడు. అప్పుడు కూడా జనంలో రకరకాల అబద్ధాలు ఆడాడు. 2014లోనే గెలుస్తాడని చెప్పి అనుకున్నారు, కానీ 2019 వచ్చేసరికల్లా నేను ఎలా గెలవాలి అని ఒక పెద్ద స్కెచ్ గీశాడు. దానికి 2 బాగా తోడ్పడినాయి. వాడి కోడి కత్తి, 2 బాబాయ్ హత్య. కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఈ రెండింటిని ఉపయోగించుకున్నాడని చెప్పని ప్రజల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి పేరుని ఇతను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు. నమ్మారు జనం. రాజశేఖర రెడ్డిని చూసి అట్టగా చేస్తాడని చెప్పని పరిపాలన, ఒక ఛాన్స్ ఇద్దాం, తండ్రి పోయిన కొడుకు బాబచ్చు ఇక్కడ దెబ్బతిన్నాడు, కోడి కత్తి సీన్ చేత చెయ్యిరిగింది అని చెప్పని 2019లో ముఖ్యమంత్రిని చేశారు. 151 సీట్లు మాటలు కాదు, కానీ వాళ్ళు అనుకుంటున్నాడు ఇటువంటి దరిద్రుడిగా మనం 151 సీట్లు ఇచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలన అంతా కూడా దొంగ పరిపాలన, మాఫియా పరిపాలన, ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాలు చేసినటువంటి పరిపాలన, మహిళలను రేపు చేసినటువంటి పరిపాలన, అత్యాచారాలు చేసినటువంటి పరిపాలన, అనేకమైనటువంటి అబద్ధాలు, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ దేశంలో ఎక్కువ అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని చెప్పినంటే అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళన్నా జనం ఈ యొక్క నిజమైనటువంటి నైజాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు అతన్ని చిత్తుగా ఓడించడమే కాదు, ఈ రాష్ట్రం నుంచి అతన్ని పాలద్రోలాల్సినటువంటి అవసరము ఉన్నది.